కూడుకున్నాం. వచ్చే నెలలో ఇంకా దేవుడి యొక్క కూటాన్ని, ఈ యొక్క ఉపవాస కూడికను దేవుడు ఆశీర్వదిస్తాడని ప్రభుని నమ్ముచున్నాను. స్తోత్రం. ఈ యొక్క పరిచర్య ఇక్కడ మొదలనుకుని దేవుడు సంఘములో ఒక్కొక్క పనిని ఆయన జరిగించుకుంటూ పోతున్నాడు. స్తోత్రం. మరి ప్రతి నెలలో ఒక దినము ఉపవాస కూడిక ఉంటుంది. డిసెంబర్లో మాత్రము 3 దినాలు ఈసారి ఇంకా సువార్త కూడికలను ఏర్పాటు చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. 3 రాత్రులు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక ఉపవాసం లేకుండా మనం ప్రతి నెల ఉంటున్నాం కాబట్టి ఇంకా వాటిని స్వార్థ కూడికలుగా, స్వార్థ మహోత్సవాలుగా మార్చేద్దాం. ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. హల్లెలూయా. 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 సరే, ఒక వాక్యాన్ని చదువుకొని మనం వాక్యంలోకి వెళదాం. కరెక్ట్గా ఇప్పుడు 11:30 అవుతున్నది. దేవుని బిడ్డలారా, 12 వరకు 30 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అందించబడుతుంది. 30 నిమిషాలు. 12 నుంచి 1:30 వరకు ప్రార్థన. అందరం కూడా మరి కొలుసులాగా కూర్చొని దేవుని దగ్గర చక్కగా మరి అందరి క్షేమం కొరకు, మరి సంఘ క్షేమం కొరకు మనము ప్రార్థనలు చేద్దాం. స్తోత్రం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి మరి ఒక వాక్యాన్ని చదువుకున్నాం. చాలా మాటలు దేవుడు నా హృదయంలో పెట్టాడు. మరి ఒక వాక్యాన్ని మనము చదువుకుందాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి హెజ్రా గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి హెజ్రా గ్రంథము 8వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి హెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనము చదువుకుందామండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కూడి వచ్చిన దైవ జనాంగమా, కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, హెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకున్న ఈ 21వ వాక్యములో దేవుని బిడ్డలారా, బబులోను దేశము నుండి మరి యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దాదాపుగా 42,000 చిల్లర జనాభా. మాటలు అర్థమవుతున్నాయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? బబులోను దేశము నుండి దేవుని సంగమా యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నారు. ఈ యెరూషలేముకు ఎన్ని దినాలు ప్రయాణము, ఎన్ని రాత్రులు ప్రయాణం అనగా 4 మాసములు. మొదటి నెల మొదటి దినమున వారు ప్రయాణం చేయుటకు మొదలు పెడితే 5వ నెల మొదటి దినాన మరి యెరూషలేముకు క్షేమంగా చేరారు. స్తోత్రం. ఎన్ని దినాలు ప్రయాణం అండి? 4 మాసాలు ప్రయాణం. ఎన్ని దినాలు చెప్పండి? 4 నెలలు. దేవుని బిడ్డలారా, 4 మాసాలు వారు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం గమనించండి, కొంత మీరు గ్రహించండి, ఆలోచించండి. ఈ 4 నెలలు ప్రయాణము ఆశీర్వాదకరంగా ముందుకు సాగటానికి, ఈ 4 నెలలు ఈ యాత్ర వారికి జయప్రదంగా సాగటానికి వారు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, ఆహావా నది దగ్గర ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం వారు ఉన్నారు.
ఎందుకు వారు ఉపవాసం ఉన్నారని లేఖనములు మనం చూస్తే దేవుని బిడ్డలారా, అక్కడ మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని ఏం కలగాలంట? శుభ ప్రయాణము కలుగుటకు. చూడండి, చక్కగా అక్కడ రాయబడింది ఆ మాట. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావ నది దగ్గర ఉపవాసముడులని ప్రకటించి తిని. దేవుని బిడ్డలారా, శుభ ప్రయాణం కలగాలి. ఈరోజు మనము చేయుచున్నది కూడా ఇది ఒక ప్రయాణం. ఏమండి? ఏది ఇది? ప్రయాణం. ఈ భూమి మీద నుండి పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది మనకు ఒక బబులోను. స్తోత్రం. అయితే మనము కథలని స్థిరంగా ఉన్న పరలోకానికి మనము ప్రయాణం చేస్తున్నాం. సరే, జ్ఞాపకం పెట్టుకోండి కొద్దిసేపు. ఇక్కడ ఏజ్రా చెప్తున్నాడంటే, మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా జీవము గల దేవుని వేడుకొనటానికి, మమ్ముని మేము కన్నీళ్లు కార్చటానికి, మమ్ముని మేము దుఃఖపరచుకోవటానికి, మమ్మును మేము ప్రభు యొక్క సహాయము మాకు అందటానికి మేము ఉపవాసం ఉంటేనే అని చెప్తున్నాడు. స్తోత్రం. ప్రియులారా, మరి వీరి ప్రయాణము ఎలాంటి చిక్కుల ముడిలో పడిపోకుండా, వీరి ప్రయాణం ఎలాంటి అవరోధములలో చిక్కుకొనకుండా దేవుడు తన కరుణా హస్తాన్ని వారికి తోడుగా అనుకరించాడు. వీరు చేస్తున్న ప్రయాణంలో దేవుని బిడ్డలారా, పగలు ప్రయాణం చేస్తున్నారు, రాత్రి కూడా వీరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇశ్రాయేల్ యొక్క జన సైన్యానికి, ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు జీవము గల దేవుడు పిల్లల ఐగుప్తు దేశం నుండి వారు విడుదల పొందుకొని కానాను దేశానికి వెళుతున్నప్పుడు పగటి కాలంలో మరి మేఘ స్తంభముగాను, రాత్రి కాలంలో అగ్ని స్తంభముగాను వారికి కనబడుతూ దారిని చూపిస్తూ వారికి శత్రువు పైన జయజీతాన్ని ఇస్తూ వారిని ముందరికి తీసుకొని వెళ్ళిపోయాడు జీవము గల దేవుడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రయాణము ప్రమాదకరమైనది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రయాణము ప్రమాదకరమైనది. ప్రయాణము దేవుని బిడ్డలారా క్షేమకరంగా సాగాలంటే, ప్రయాణము ఆశ్చర్యకరంగా ముందుకు వెళ్ళాలంటే, ప్రయాణం దీవెనకరంగా సాగాలంటే దేవుని యొక్క సహాయము మనకు కావాలి. ఆమేన్. అందుకే ఇక్కడ దేవుని సహాయం కొరకు, దేవుని తోడు కొరకు, దేవుని నీడ కొరకు వారు ఉపవాసం ఉన్నారంటే మాకు శుభం కలగాలి. మాకంటే ఇంటిలో ఉన్న, ఇంటికి పెద్దగా ఉన్న యజమానునికి, యజమానురాలికి ఏం కలగాలి? శుభ ప్రయాణం కలగాలి. వారి పిల్లలకు ఏం కలగాలంటే శుభ ప్రయాణం కలగాలి. వారి ఆస్తికి కష్టపడి సంపాదించుకున్నారు చూడండి, దానికి కూడా ఏం కలగాలి? శుభ ప్రయాణం కలగాలి. శత్రువు ఎవరిని కనికరించాడని పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్ర. శత్రువు ఏం చేస్తాడమ్మా? ఎవరిని కూడా కనికరించాడు. అయ్యో, వీరి రాత్రనక పగలనక వీరు బంగారాన్ని సంపాదించుకున్నారు, వీరు వెండిని సంపాదించుకున్నారు, వీరు ఏనుగులను సంపాదించుకున్నారు, వీరు పశువులను సంపాదించుకున్నారు, వీరు బయలను సంపాదించుకున్నారు. అయ్యో, వీటిని వీరికి విడిచిపెట్టాలని శత్రువు కనికరపడడు, వాటిని దోచుకొని వెళ్ళిపోతాడు. ఆమేన్. వీరి పిల్లలు ఉన్నారు. వీరి పిల్లల మీద
నేను కనికరప్రదమని శత్రువుకు ఏ కోణములు కూడా శత్రువుకు ఉండాలంటే, అందుకే మా ఆస్తికి శుభ ప్రయాణం కలగాలి, మా పిల్లలకు శుభ ప్రయాణం కలగాలి. మాకు శుభ ప్రయాణం కలగటానికే మేము ఉపవాసం ఉన్నాం. ఆమేన్. పిల్లరా, వీరు ప్రయాణం చేస్తుంటే, వీరు వెళుతున్న దారిలో, వీరు వెళుతున్న మార్గంలో శత్రువులు పొంచి ఉన్నారంట. ఆమేన్. అడవుల్లో, కొండల్లో దేవుని పిల్లరా, సింహం ఏమై ఉంటది? పొంచి ఉంటది. తన ఆకలి తీర్చుకోవటానికి, రక్తం తాగటానికి, చీల్చిచ్చని తాగటానికి, ప్రాణం పోతున్నా, విలువిల కొట్టుకులాడుతున్నా పొంచున్న సింహానికి కనికరం ఉండదు. స్తోత్రం. అదేవిధంగా వీరు చేస్తున్న ప్రయాణంలో దేవుని పిల్లరా, శత్రువులు పొంచి ఉన్నారని బైబిల్లో రాయబడింది. స్తోత్రం. అయితే శత్రువులు పొంచి ఉన్నప్పటికీ, శత్రువులు కావలి కాసినప్పటికీ, శత్రువులు దేవుని బిడ్డల ఆస్తిని దొంగలించాలని, శత్రువులు పిల్లలను హతం చేయాలని, శత్రువులు స్త్రీలను పురుషులను హతం చేయాలని ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ప్రయాణాన్ని శుభకరంగా నడిపించగలిగాడు. స్తోత్రం. ఆ ప్రయాణము అంతగా ముందుకు సాగటానికి కారణం ఏంటని చూస్తే, వారు ఉపవాసం ఉన్నారు. స్తోత్రం. వారు వంటను మానివేశారు, పైని ముట్టించే పని చేశారు. అందరూ కూడుకొని దేవుని పిల్లలు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు చేశారు, దేవుని వేడుకున్నారు. స్తోత్రం. దేవుని బతిమాలుకున్నారు, దైవ సన్నిధిలో కన్నీళ్లు కార్చారు. స్తోత్రం. దేవుని పిల్లల ఉపవాస ప్రార్థనకు మించినది ఏది కూడా లేదు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఉపవాసం ఉన్న మన పిల్లలతో. అయితే సైతానుకు భయం, సైతానుకు తడ, సైతానుకు వణికిపోతుంది. స్వచ్ఛం. వీరంతా కలిసి వారి యొక్క జీవము గల దేవుని వేడుకుంటారు. వారు వేదనతో ప్రార్థన చేస్తారు, వారి కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు, విరిగి నలిగిన హృదయాలతో అర్థధ్వని చేస్తారు. స్వచ్ఛం. వారి దేవుడు కనికర సంపన్నుడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడు, ఆయన దయ దాక్షిణ్య పూర్ణుడు. ఆయన వారికి కేడముగా, వారికి తోడుగా, వారికి తన దూతలను పంపించడానికి సమర్థుడు. రక్షించటకు ఏమంటే, ఈరోజు సైతాను మనం కష్టపడిన ఆస్తిని దొంగిలిస్తున్నాడు మనకు తెలియకుండా. ఒకసారి దేవుని బిడ్డలారా, నాకు ఒక కళ వచ్చేసింది. ఏ కళ వచ్చేసిందంటే, ఒక ఆడ సైతం, ఒక మగ సైతం, రెండు సైతాన్లు వచ్చేసినాయి. ఈ జైల్లో ఒక 500 నోటును, జైల్లో 1000 రూపాయల నోటును రెండు దొంగిలించినాయి. ఇద్దరు తీసేసుకున్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, దాదాపుగా అప్పుడు అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడం, హాస్పిటల్లో పడడము, కొంత అమౌంట్ ఖర్చు అవ్వడం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సైతాను మన యొక్క ఆస్తి మీద కూడా, మన యొక్క ధనం మీద కూడా దాడి చేస్తాడు. నీ ఆస్తి అది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బే కావచ్చు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న వాహనాలే కావచ్చు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న స్థలాలే కావచ్చు. గమనించండి, నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఇండ్లే కావచ్చు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న పొలమే కావచ్చు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న గేదెలే కావచ్చు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉన్న పశు సంపద ఏదైనా కావచ్చు, దాని మీద దాడి చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. అరే, వీడికి ఒక వాహనం ఉంది, ఈ వాహనం మీద వారి యొక్క జీవనోపాధి జరుగుతుందని సైతాను కనికరపడు దాన్ని పాడు చేయడానికి వాడు ప్లాన్లో మొదలుపెట్టుంటాడు. అరే, వీరికి తలవాల్చుకోవడానికి ఒక గృహం ఉంది, ఈ గృహం అమ్మటానికి వాడు ఏ ప్లాన్ పెట్టుంటాడు. అరే, వీరికి ఒక 2 ఎకరాలు ఉంది, దీని మీద వారి జీవనోపాధి అని అనుకోవటానికి దేవుని పిల్లలు ఆ 2 ఎకరాలు ఏ విధంగా పాడు చేయాలని వాడు చూస్తుంటాడండి. అయితే వాడు ఏ విషయంలో, ఆస్తి విషయంలో దొంగిలించకుండా, నష్టం పోకుండా మనం ఉండాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక, సైతాను సిగ్గు కలుగును గాక. ఆమేన్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవు. ఆమేన్. ఆమేన్.
దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కలిగిన హృదయంతో మన కుటుంబం అనుభవించకుండా దేవుని కంచిగా వాటికి ఉండాలి. స్తోత్రం. ఆ విధంగా చేయాలి. స్తోత్రం. దేవుని దగ్గరికి మనం తీసుకొని వెళ్ళిపోతుంది. ఉపవాస ప్రార్థన దేవుని సహాయం మనకు అందించగలుగుతుంది. ఉపవాస ప్రార్థన దేవుని తోడు మనకు అందించగలుగుతుంది. ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధి మనకు అనుగ్రహించగలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన దేవుని పిల్లరా ప్రభు మనం క్షమించినట్లు చేయగలుగుతుంది. ఉపవాస ప్రార్థన దేవుడు మనం కనికరించినట్లు చేయగలుగుతుంది. ఉపవాస ప్రార్థన మనకు దేవుడు బలపరచినట్లు చేయగలుగుతుంది. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి నెల ఉపవాస ప్రార్థన కొరకు ఎదురు చూడాలి మనం. స్తోత్రం. స్తోత్రం. దేవుణ్ణి వేడుకొనటానికి. స్తోత్రం. కాలాన్ని గడిపిపోవడానికి కాదు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వేడుకొనటానికి, దేవుని సన్నిధానంలో దుఃఖపడటానికి మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అందుకే వారి యొక్క ఆస్తికి దేవుని బిడ్డల శుభ ప్రయాణము కలిగింది. స్తోత్రం. శత్రువు దొంగిలించాలని చూశాడు, శత్రువు ఎత్తుకొని పోవాలని చూశాడు, శత్రువు దేవుని బిడ్డలారా వాటిని అపహరించాలని చూశాడే. కానీ దేవుని బిడ్డలారా శత్రువుతో కాలేదు. కారణం ఏంటో తెలుసా? శత్రువు బలాన్ని మించినది దైవ బలం. స్తోత్రం. శత్రువు శక్తిని, శత్రు యొక్క బలాన్ని, శత్రువు యొక్క దేవుని బిడ్డలారా ఉపాయాలను, శత్రువు యొక్క అనేకమైన పన్నాంగములను ప్రభువు పడగొట్టగలడు. ఆమేన్. ఆమేన్. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు తట్టు తిరగాలి. చక్కగా విరిగి తగిన హృదయంతోను కన్నీటితోను, ప్రభువా నీవు తప్పితే మాకు ఆధారం ఎవరు? నువ్వు తప్పితే మాకు రక్షించడానికి సమర్థులు ఎవరు? స్తోత్రం. అందుకే లేఖనములు చక్కగా రాయబడి నాకు ఎక్కువ దేవుని బిడ్డలారా 2 మాటలు చాలా ఇష్టం బైబిల్లో. యేసు ప్రభును ఎరిగిన వారికి, యేసు ప్రభును సేవించే వారికి, యేసు ప్రభును నమ్ముకున్న వారికి యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? పోషిస్తాడంట. స్తోత్రం. వారి ఆకలిని తీస్తాడంట. స్తోత్రం. దుష్టుడు ఎత్తుకొని పోకుండా, దుష్టుడు దొంగలించకుండా, వాడు అపహరించకుండా తన పిల్లల ఆకలి, వారి పోషణను దేవుడు అద్భుతంగా తీస్తాడంట. స్తోత్రం. తమ నోటికే కళ బైబిల్లో రాయబడింది. స్తోత్రం. అయితే నీ నోటి కాడిది దుష్టుడు దొంగలించకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పోషిస్తాడు తన పిల్లలను. యేసునాథుడు. స్తోత్రం. తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఆయన సంరక్షిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి? సంరక్షిస్తాడు. ఎలాంటి కీడు రాకుండా, ఎలాంటి అపాయము రాకుండా, ఎలాంటి ఆపత్తు కాలములలో నాశనం కాకుండా ఆయన సంరక్షించు వాడు. ఇది ప్రభు చేత మాత్రమే కాగలదు. ఇది ఒక్కడి యేసునాథుడు మాత్రమే, జీవము గల యేసు మాత్రం ఒక్కడు చేయగలడు. ఆమేన్. ఆమేన్. ఆయన యందు ఎంత విశ్వాసం మనం కలిగి ఉన్నాం, ఆయన ఎంత నమ్మకం మనం కలిగి ఉన్నాం, ఆయన ఏ విధంగా మనం సేవించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఉపవాసము ఎట్లా చెబుతున్నగా మన ప్రయాణము చాలా దీర్ఘకాలం చేయాలి. స్తోత్రం. ఇప్పుడు దేవుడు నేనేం చేస్తాను తెలుసా? కాపాడగలుగుతాడు. స్తోత్రం. స్తోత్రం. మాకును, మా ఆస్తికి, మా పిల్లలకును శుభ ప్రయాణం కలుగునట్లు మేము ఉపవాసం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. భార్య భర్తలకు దేవుని పిల్లరా ఏమండి, మన ప్రయాణము 75 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాల వరకు మన ప్రయాణం కొనసాగాలి ఈ భూమి మీద. స్తోత్రం. హల్లెలూయా. ఈ 75 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటే మనం దొంగలించడానికి ఎన్నెన్నో వ్యాధులు, ఎన్నెన్నో రోగాలు, ఎన్నెన్నో జబ్బులు, మనకు తెలియని తెగుళ్ళు దుష్టుడు పెడుతున్నాడు. స్తోత్రం.
అయితే ఆ తెగులన్నిటి పైన మనకు ఆరోగ్యం అనుగ్రహింపబడినట్లు, ఆవుషి ప్రభు అనుగ్రహించినట్లు, ప్రాణాన్ని ప్రభు కాపాడినట్లు మనము ప్రభు దగ్గరికి రావాలి. స్తోత్ర. గడ్డి ఎండును దాని పోవు రాలును అని రాయబడింది కదండి. గడ్డి ఎండును దాని పోవు రాలును. గడ్డి మనమే, పోవు మనమే, నీటిలో బుడగలాంటి వారం మనమే, ఒలిగిపోయిన మీదట ఎత్తలేని నీటి లాంటి వారము మనమే. స్తోత్రం. మరి ఈ ప్రయాణము కొనసాగాలంటే దేవుని బిడ్డలారా, భార్య భర్తలు క్షేమంగా ఉండాలంటే మరి దేవుణ్ణి మనం వేడుకోవాలి. స్తోత్రం. మా అమ్మ ఒకసారి ఒక మాట అన్నది, ఇంటికి ఎవరు లేకపోయినా అది ఇల్లు కాదు నాయనా. స్తోత్రం. పెద్ద జ్ఞానవంతురాలు అక్కడి నుంచి ఇంటికి భర్త లేకపోయినా అది ఇల్లు కాదు, ఇంటికి భార్య లేకపోయినా అది ఇల్లు కాదు. ఇద్దరు ఉంటే తప్ప ఆ ఇంటిలో దీపం వెలిగించబడుతుంది. ఎవరు లేకపోయినా కూడా అది ఆరిపోయినట్టని చెప్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఈ దసరా హాలిడేస్కు మరి శేఖరణ వారి పిల్లలు అక్కడ ఐజీ వెళ్ళిపోయారు. వారి పెద్దమ్మలు అక్కడ రామంటే దానికి ముందు వారు వెళ్ళే ముందు నేను ఇంటికి వెళ్ళి దర్శించి ప్రార్థన చేసినప్పుడు ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరి ఆ నెలలతో అక్కడ కనబడినప్పుడు దేవుని బిడ్డలారా చాలా దుఃఖం, బాధ కలిగింది. పోయినప్పుడు వెంటనే ఆశ్రయ వందనాలు చెప్పేది, టక్కున మీరు వాటర్ గ్లాస్ తీసుకొని ఇచ్చేది, టక్కున పక్కన పనుల ముందు వచ్చి అక్కడ కూర్చుంటారు. ఇంట్లో పాస్టర్ వచ్చినట్టు అందరూ పనులు చేసుకుంటుంటారు దేవుని పిల్లలు. అయితే ఆమె చక్కగా కూర్చొని దేవుని మాట్లాడింది. స్తోత్రం. హల్లెలూయా. మీకు బైబిల్లో ఒక మాట రాయబడింది. యేసు ప్రభు మరి ఆ యొక్క మరి ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఇంటి సమస్త పనులు ఎక్కువ పెట్టుకొని చేసుకుంటుంది. ఆ మరి మాత్రము ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే ఆ రోజు వేరే ఒక మాట నేను చెప్పాను. సామెతల్లో ఒక మాట రాయబడింది. 19వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఆమేన్. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూశాం. ఆ 23వ వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, లేదా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అది జీవ సాధనము. ఏ సాధనం అండి? జీవ సాధనం. అయ్యా, నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే జీవనోపాధి వరకు పని చేస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు అంటే నేను యాదో ఒకటి వ్యాపారం పెట్టుకున్నాడు పిలుచుకుంటున్నాలే జీవనోపాధి కొరకు. అవునండి. నువ్వేం చేస్తున్నావు అంటే నేనేదో ఒక వృత్తి కలిగి ఉన్నాను కదండి. ఈ లోకంలో మనుషుడు దేని కొరకు కష్టపడుతున్నాడమ్మా? జీవనోపాధి కొరకు, అంతేనా? కానీ లేఖనం ఏం చెబుతుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు జీవించటానికి, నువ్వు బ్రతకటానికి, నువ్వు క్షేమంగా ఉండటానికి, ఆమేన్, నువ్వు తలగా పై వారికి ఉండటానికి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు. అన్ని కలిగి మనం ఉంటున్నాం, కానీ భయభక్తులు మనం కలిగి ఉండలేకపోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక డౌట్ రావచ్చు, పాస్టర్ గారు భయభక్తులు అంటే ఏంది? దేవుని యందు భయం కలిగినాడు మొదటి పాపానికి దూరంగా ఉంటాడు, పరిశుద్ధతను కలిగి ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన వాడు క్రమంగా అన్ని విషయాల్లో వాక్యపు వెలుగులో వాడు అతడు నడచగలుగుతాడు, ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు. ఈ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జీవసాధనం అది కలిగిన వాడు దేవుని బిడ్డ తృప్తుడై ఏమై ఉంటాడంట? తృప్తుడై. చెప్పండి అమ్మా, ఏమై ఉంటాడు? బాలేదా ఇంకా వాక్యం? ఏమై ఉంటాడంటే ఈరోజు తృప్తి లేదు మనకంటే, మీకు అర్థం కావడం లేదు. ఆరోగ్య విషయంలో తృప్తి లేదు, అవునా? పిల్లలు చదువు విషయంలో తృప్తి లేదు, ఏమండి? ఒక ఇంట్లో ఉంటున్నా ఆ ఇంట్లో ఉండడానికి తృప్తి లేదు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై. ఏది కలిగిన వాడంటే?
భయభక్తులు కలిగిన వాడు ఆమేన్ తృప్తుడై. తృప్తి లేని జీవితాలండి, తృప్తి లేని బతుకులండి మనవి. స్తోత్రం యేసురక్తమే చేయాలి. కొన్ని చీరలు ఉంటాయి, కొన్ని బట్టలు ఉండే పురుషులకు కూడా ఆడికి మనం తృప్తి ఉండదు. ఇంకా మళ్ళా అంటే నీకు నిజంగా భయభక్తి లేవు. స్తోత్రం హల్లెలూయా. నీ తర్వాత అవన్నీ ఎవరుగొట్టుకల ముళ్ళగట్టి పారేయాలన్నా అవన్నీ యేసురక్తం చేయ. అందుకే ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడానికి మూడు భయభక్తులు కావాలి. తృప్తుడై అపాయము లేకుండా బతుకును. స్తోత్రం. అలాంటి కీడు లేకుండా బతుకును. దేవునికి మహిమ కలిగిన. అందుకే అక్కడ దేవుడి బిడ్డలారా ఏజ్రా రాసిన గ్రంథములో మనం చదివాము. అక్కడ శుభ ప్రయాణం కలగటానికి, ఆమేన్, ఏం కలగటానికంటే శుభ ప్రయాణం కలగటానికి అహవన్ నది దగ్గర ఉపవాసం ఉన్నారట. ఆమేన్. వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా బబులోను నుండి బయలుదేరిన పురుషులు, బబులోను నుండి బయలుదేరిన స్త్రీలు, బబులోను నుండి బయలుదేరిన వారి పిల్లలు, బబులోనులో కష్టపడి ప్రయాసంతో సంపాదించిన సమస్త ఆస్తికి ఎలాంటి కీడు కలగకుండా వారి యెరూషలేముకు క్షేమంగా వెళ్ళగలిగారు. కారణం వారి ప్రార్థన బట్టి దేవుడు తన హస్తాన్ని వారికి తోడుగా చాపాడంట. స్తోత్రం. తన బాహు బలాన్ని దేవుడు మోషేతో ఒక మాట అంటాడు. మోషే, నా బలం తక్కువైంది అనుకుంటున్నావా? నా శక్తి తక్కువైంది అనుకుంటున్నావా? నా ప్రభావం తక్కువైంది అనుకుంటున్నావా? హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడో తెలుసా? ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవులారా, ఓ పరిశుద్ధులారా, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారులారా, మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుసా? మీరు ఎవరితో పోరాటం చేస్తున్నారో తెలుసా? మనుషులతో కాదు. స్తోత్రం. ఈ లోకములో ఆకాశమందు దురాత్మల సమూహం ఉందో. ఏముందంట? ఆకాశమందు దురాత్మల సమూహం ఉంది. దానితో మీరు పోరాడేది. ఈ లోకములో ప్రధానులతోను, ఈ లోకంలో నాదులు అని పిలువబడుతున్న దేవుని పిలువబడుతున్న వారితో మీ పోరాటం, దైవములతో, పిశాచులతో మీ పోరాటం. అందుకే దేవుని ధరించండి. అదే ఉపవాస ప్రార్థనే దేవుని ధరించడం. కొట్టవచ్చబట్టు కావాలి. అందుకే వీటన్నిటిని జయించాలంటే జీవము గల దేవుని ధరించండి విశ్వాసులారా అని పౌలు ఎఫెసు సంఘముతో లేదా సార్వత్రిక సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడండి. దేవుని ధరించుకొనకుండగా ఈ లోక సంబంధంగా దేన్ని ధరించినా వాటి ఎదుట మనం ఓటమి పాలదు. దేవుని ధరించుకున్నామంటే సర్వంగ కవచముగా ప్రియులారా ఏమైతుంది తెలుసా? సైతానుగాడు పారిపోతాడు. హల్లెలూయా. సంవత్సరాల నుండి దేవుడి బిడ్డలారా సంవత్సరాలు తరిగిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందుకున్నాడు. రూపాంతరం పొందుకొని ఆ కొండ మీద నుంచి ప్రభు దిగి వస్తున్నాడు. ఆయనతో పాటు ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ముగ్గురిని నమ్మకస్తులను వెంటబెట్టుకొని పోయేవాడు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే 9 మందిని కింద పెట్టేశాడు, ముగ్గురిని పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు దేవుని శాస్త్రులు అక్కడ మంచి ధర్మశాస్త్రం వాక్యం తెలిసిన వారందరూ కూడా 9 మంది శిష్యులతో వారు తర్కిస్తున్నారు. వారికి పోరాటం పడింది, వారికి వాదనలు పడినాయి. అయితే ఆ సమయంలో ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళిన వెంటనే వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? ప్రభు దగ్గర పరిగెత్తి ఆయన వందనం చేశారండి. వందనం చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఏంటి నా అనుచరులతో మీరు పరికిస్తున్నారు, ఏంటి నా శిష్యులతో మీరు వాదిస్తున్నారు అని యేసు ప్రభువు వారితో అన్నప్పుడు అందులో ఒకడు వచ్చాడు. అయ్యా, మీ శిష్యుల దగ్గరికి నేను నా కుమారుని తీసుకొని వచ్చానయ్యా, అయితే వారు విడిపించలేకపోయారయ్యా నా కుమారుణ్ణి అన్నప్పుడు ప్రభు అన్నాడు, వారిని తీసుకురండి నా దగ్గరికి అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, వారిని తీసుకొని వచ్చినప్పుడు యేసయ్యను దయ్యం చూసిందంట. బైబిల్ రాయబడింది. యేసు ప్రభును ఆ పిశాచు చూసిందంట. స్తోత్రం.
అది చూసి వాడిని లాడించి కింద పడవేసింది. వాడు నురు కార్చుకుంటున్నాడు, మూర్ఛపై పన్నాడు. పిల్లరా, అంత అద్భుతం జరగటానికి యేసు ప్రభువును ఎప్పుడైతే పిశాచ దైవ ఆత్మ, ఆ మూగాత్మ, ఆ చెవిటి ఆత్మ పట్టిందో వాడిని లాడించి విడిచిపోయింది. వాడు మాటలు రాకపోవడానికి కారణం, వానికి వినికిడి లేకపోవడానికి కారణం దైవ ఆత్మ, పిశాచి ఆత్మ పట్టిందని బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే యేసు ప్రభువును చూసిందో పిల్లరా, వెంటనే వాడిని విడిచిపోయింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. స్తోత్రం. నన్ను చూసినా, నిన్ను చూసినా, మనందరూ చూసినా దయ్యం భయపడదు. మనలో ప్రభు అయిన యేసును చూడాలా. మనలో ఎవరిని చూడాలా? ప్రభు అయిన యేసును చూడాలి. ప్రభు అయిన యేసు అగ్నిని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క శక్తిని చూడాలి, ఆయన బలాన్ని చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, అనేకులు మనం విడిపించగలుగుతాం, అనేకులకు మన క్షేమం అనుకరించగలుగుతాం, అనేకులు మనం బాగు చేయగలుగుతాం. హల్లెలూయా. రేయ్, ఇది ఎన్ని రోజుల నుంచి పట్టిందిరా అంటాడు ప్రభు. అంటాడు, అయ్యా వీని బాల్యం నుండి పట్టింది. అయ్యా ఇది ఎప్పటి నుంచి పట్టిందట? బాల్యం నుండి పట్టింది ఇది. వీని ఏం చేస్తుందో తెలుసా? అగ్ని ఆడైతే మండుతుందో ఆ అగ్ని తీసుకొని వేస్తుందయ్యా. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లలో వేస్తున్నాయా వీన్ని ఎప్పుడు నాశనం చేయాలన్నా, ఈ భూమి నుంచి ఎప్పుడు కొట్టివేయాలన్నా, ఈ భూమి నుంచి ఎప్పుడు దొంగిలించాలన్నా అని వీని తరచుగా పడుతుందయ్యా. నీవు నాకు సహాయం చెయ్యా. నాకైతే నువ్వు చేస్తావని సహాయం ఉంది, ఒకేలా అపనమ్మకం ఉంది అయ్యా అని కన్నీళ్లు వీల్చి ప్రభుని అడిగాడంట. స్తోత్రం. నా అపనమ్మకాన్ని తొలగించు అంటాడు. అందుకే ప్రభు అంటాడు ఒక మాట, ఏంటో తెలుసా? నమ్మువానికి సమస్తం సాధ్యం అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమా, కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మనం నమ్మలేకపోతున్నాం. స్తోత్రం. దేవా, నాకు అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి. స్తోత్రం, స్తోత్రం. నా అప్పు తీర్చబడుటకు అపనమ్మకం ఉండకూడదు, నా రోగం తొలగిపోవడం అపనమ్మకం ఉండకూడదు. స్తోత్రం. నా పిల్లలు ఫలించడానికి, అభివృద్ధి పొందుటకు అపనమ్మకం లేకుండా సహాయం చేయలేనని దేవుని అడగాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? దేవుని మనం కలిగి ఉండటానికి. స్తోత్రం. దేవుని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనలను ఏది కూడా దొంగిలించని లేదు. స్తోత్రం. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఏదైనా ఎడబాపునా, అది కరువు కావచ్చు, అది మరణం కావచ్చు, అది హింస కావచ్చు, అది ఉపద్రవం కావచ్చు, అది వస్త్రహీనత కావచ్చు, ఏదైనా కూడా ప్రభు ప్రేమ నుండి ఎడబాయ నేరదు. ప్రభు ప్రేమ మనం పొందాలంటే, ప్రభు కనికరం మన మీద ఉండాలంటే, ప్రభు దయ దాక్షిణత మన మీద ఉండాలంటే ఉపవాస ప్రార్థన అవసరం, అవసరం, అవసరం. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. దారి తొలగబట్టు తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నాయకురాగా ఆకాశగిరిని, నాయకురాగా
గ్రంథం 8:30 వాక్యాలు ఒకసారి చూద్దాం. 31 ఏడ్చరా, 8:31. ఇంతవరకు మనం 21 చదువుకున్నాం, ఇప్పుడు 31 చదువుకుందాం. మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మును తప్పించి నందున మేము యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రియులారా, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నందున, ఆమేన్. వారికి తోడుగా ఏముంది ప్రియులారా? వారికి తోడుగా ఆయుధములు ఉన్నా, వారికి తోడుగా ప్రియులారా అనేక శత్రువులతో జయించడానికి యుద్ధములు ఉన్నా, బాణములు ఉన్నా, ఆమేన్, అవి కాదు మమ్మల్ని తప్పించింది. ఆమేన్, హల్లెలూయా. మరణము నుండి, కీడు నుండి తప్పించింది దేవుని యొక్క హస్తం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ఆమేన్. అందుకే అక్కడ రాయబడింది, దేవుని బిడ్డలారా, దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, ఎవరి చేతిలో నుండి? శత్రువుల చేతిలో నుండి. శత్రువుకు కనికరం ఉంటుందా? శత్రువుకు దయ దాక్షిణ్యత ఉంటుందా? శత్రువుకు మమకారం ఉంటుందా? నా శత్రువు శత్రువుల చేతిలో నుండి మార్గమంది పొంచి ఉన్నారంట. ఆస్తిని దొంగిలించటకు, శత్రువు పురుషులను సంహరించటకు, స్త్రీలను సంహరించటకు. హల్లెలూయా. అయితే ప్రభువు ఏం చేశాడు? పొంచున్న వారిని చేతిలో నుండి, ప్రియులారా, మార్గమందుల శత్రువుల నుండి దేవుని దయగల హస్తము, దేవుని కృపగల హస్తము, దేవుని కనికరముల హస్తము వారిని క్షేమంగా నడిపిస్తే కృతజ్ఞత 3 దినాలు వెళ్ళి యెరూషలేములో ప్రార్థన చేశారు. యెరూషలేములో బస చేసి యెరూషలేములో కనబడ్డారంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని హస్తము ఆహావా నది దగ్గర నుంచి మనకి తొలగింది. కారణం అక్కడ ఏం చేశారని వాళ్ళు ఉపవాసం ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 2017 సంవత్సరంలో ఈ 10వ మాసంలో ఈ యొక్క 2వ దినం నుంచి కూడా యేసు ప్రభు గాయములు పొందిన 2 హస్తాలు మనకు తోడై ఉండి ప్రతి శత్రువు ఏ విషయంలో కీడు చేయాలనుకున్నాడు ప్రభువే తన హస్తములో మనం భద్రపరచును గాక. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ యొక్క హస్తముల నుండి ఏది కూడా అపరింపజాలదు అన్నాడు నజరేయుడైన యేసు. స్తోత్రం. ఆయన హస్తముల నుండి ఏది కూడా అపరింపజాలదు. దేవుని హస్త సహాయం వలన వారి ప్రయాణము క్షేమకరంగా శుభకరంగా కొనసాగి నష్టం జరగలేదు. పురుషులకు నష్టం జరగల, స్త్రీలకు నష్టం జరగల, వారి పిల్లలకు నష్టం జరగల, వారి కష్టపడి సంపాదించిన ఆస్తికి నష్టం జరగలేదు. కారణం ఉపవాసం పడి ప్రార్థించారు. స్తోత్రం. మరి ఉపవాసాలు తక్కువైపోయినాయి, మరలా కావాలా? విజ్ఞాపనలు తక్కువైపోయినాయి, మరలా కావాలా? ప్రభు దగ్గర కళ్ళు తక్కువైపోయినాయి, మరలా కావాలా? స్తోత్రం. ప్రభువును వేడుకోవడానికి సమయం ఆరులైపోయింది, తక్కువైపోయింది, ఇక బీజైపోయినాయి. స్తోత్రం, స్తోత్రం. ఒప్పుకొని చెప్పేది రోజుకు ఒక గంట ప్రభువును వేడుకోండి, మనకి శుభ ప్రయాణం కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించని చెప్పబడిన వాక్యం మనలో ఫలించినట్లు తర్వాత అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.